డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈరోజు ఏంటంటే నేను టేప్ రికార్డు ఒకటి తీసుకున్నాను. మా స్టాండ్లో మా ఫ్రెండ్ ఒక ఆయన వింట్రా V30 బండి అతను, ఆయన ఏంటంటే దాంట్లో వేరే లేటెస్ట్ మోడల్ వేసుకున్నాడు. టేప్ రికార్డు బాక్సులు కలిపి లేటెస్ట్ మోడల్ వేసుకున్నాడు. సరే అతని దగ్గర నుంచి నేను ఈ టేప్ రికార్డు తీసుకున్నాను. దగ్గర నా బండిలో టేప్ రికార్డు లేక 4 సంవత్సరాలు అవుతుంది. 4 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు ఒక 2 సంవత్సరాలు అవుతుంది. మధ్యలో మా ఫ్రెండ్ ఒక అతను ఇస్తే టేప్ రికార్డు బాక్సులు ఇస్తే ఆ బాక్సులు బండిలో పెట్టుకున్నాను. టేప్ రికార్డు కూడా కొన్నాళ్ళు వచ్చిన తర్వాత అది ఆగిపోతే ఇక నేను పక్కన పెట్టేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు టేప్ రికార్డు అయితే నేను దాని మీద నాకు ఆలోచన రాలేదు టేప్ రికార్డు పెట్టాలని. ఇప్పుడు ఏంటంటే చిన్న పిల్లోళ్ళు అప్పుడు టేప్ రికార్డు అడగలేదు. ఇప్పుడు పెద్దోళ్ళు అయ్యారు కాబట్టి గబకన ఎటన్నా ఊరు వెళ్ళేటప్పుడు డాడీ టేప్ రికార్డు పెట్టి అంటున్నారు. సరే అని ఇక మా ఫ్రెండ్ దగ్గర ఈ టేప్ రికార్డు అయితే తీసుకున్నాను నేను. ఇది బాక్సులు అయితే ఉన్నాయి, అదివరకు తీసుకున్న బాక్సులు అయితే ఉన్నాయి. ఇక ఆ బాక్సులకి ఇది ఫిట్ చేయాలి. టేప్ రికార్డు వల్ల మనకి లాభం ఉంటుంది, నష్టం కూడా ఉంటుంది. ఎందుకంటే నష్టం అనేది ఏంటంటే టేప్ రికార్డు పెట్టుకొని మనం డ్రైవింగ్ చేస్తాం కాబట్టి ఈ టేప్ రికార్డు సౌండ్లో ఏంటంటే మనకి వెనకమాల వీల్ బోల్ట్లు కొట్టేసినా ఏదైనా టైర్ పంచర్ అయినా ఏమి అర్థం కావద్దు మనకి. ఈ టేప్ రికార్డు సౌండ్లో ఏదైనా లైట్గా సౌండ్ పెట్టుకుంటే అర్థమవుద్ది. లైట్గా సౌండ్ పెట్టుకోలేదు, ఒకవేళ కొంచెం స్పీడ్ లైట్ సౌండ్ అనేది మనకి వినపడుతుంది. బండి రన్నింగ్లో కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే అది పెట్టుకున్నప్పుడు మనకి ఇబ్బంది ఉంటుంది. సరే లాభం అనేది ఏంటంటే మనం కొంచెం ఏదైనా లాంగ్ వెళ్ళామనుకోండి, ఒక 200, 300, 400 కిలోమీటర్లు వెళ్ళామనుకోండి, మనకి కాలక్షేపానికి టేప్ రికార్డు పెట్టుకొని జాయిగా రావచ్చు. కాలక్షేపానికి రేత్రి అయినా కొంచెం పెట్టుకొని మామూలుగా మనకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇది ఎక్కువ సౌండ్ పెట్టుకొని మనం డ్రైవింగ్ చేయటం వల్ల మనకి వెనకమాల చెప్పే కదా ఇందాట, వెనకమాల ఏదన్నా గబక్కన టైర్ పంచర్ అయిపోయినా మనకు అర్థం కాదు. ఏదంటే వీల్ బోల్ట్లు ఊడిపోయినా లేకపోతే ఏదైనా ప్రాబ్లం వచ్చినా వెనకమాల అనేది మనకి అర్థం కాదు. ఏదైనా బండిలో ఏ వస్తువు ఏ ప్రాబ్లం వచ్చినా సరే మనకు అర్థం కాదు. ఆగిపోయిన తర్వాతే మనకు అర్థం ఇది టేప్ రికార్డు పెట్టుకోవటం వల్ల. ఈ టేప్ రికార్డు పెట్టుకోవటం వల్ల నష్టం ఉంటుంది, లాభం ఉంటుంది. అది నేనైతే ఇప్పుడైతే పెట్టలేదు అసలు. ఇప్పుడు పిల్లల గురించి ఈ టేప్ రికార్డు పెట్టాల్సి వస్తుంది. ఆల్రెడీ నా దాంట్లో బాక్స్ ఉంది, ఆ బాక్స్ చూపిస్తాను మీకు. ఆల్రెడీ బాక్స్ కూడా అదేంటంటే మధ్యలో సెంటర్ బాక్స్ చక్కగా లోపల మనం టూల్ కిట్లు అవన్నీ సామాన్లు ఏమైనా బుక్లు అలాంటివి పెట్టుకోవచ్చు ఆ బాక్స్లో. మీకు ఆ బాక్స్ కూడా చూపిస్తాను నేను. అయితే ఇది బిగించుకోవాలి. మరి బాక్స్ కూడా అది దగ్గర 4 సంవత్సరాలు అవుతుంది బాక్స్ పెట్టి. మరి అది పనిచేస్తుందో లేదో చూపించుకోవాలి ఒకసారి. బాక్స్ అయితే ఇదేనండి. టేప్ రికార్డు అయితే ఇక్కడ పెట్టుకోవాలి. టేప్ రికార్డు దీని లోపలికి వెళ్ళిపోద్ది టేప్ రికార్డు. బాక్స్ అయితే ఇదిగో స్పీకర్ వచ్చి ఒక స్పీకర్ ఇక్కడ ఉంటుంది, ఇంకో స్పీకర్ వచ్చి ఇది ఇటు పక్క ఉంటుంది. ఇక్కడ ఈ బాక్స్ ఏంటంటే మధ్యలో మేము నలుగురు వెళ్తాం కాబట్టి నేను డ్రైవింగ్ చేస్తాను. మా పాప, మా మిస్సెస్, పిల్లోడు ఉంటారు కాబట్టి పాప ఎక్కడ కూర్చుంటుంది, మా బాబు ఎక్కడ కూర్చుంటాడు. మా బాబు ఎక్కడ కూర్చుంటాడు, పాప ఎక్కడ కూర్చుంటుంది. ఇక అలా సెట్ అయిపోయింది. ఇదేంటంటే ఇగో ఇది ఇలా సెట్టింగ్ ఉంటుంది. సెట్టింగ్ అంటే మనం సామాన్లు అయినా చిన్న సామాన్లు దీంట్లో పెట్టుకోవచ్చు. మన బుక్ కానీ లేకపోతే మనకి ఏమైనా సంబంధించిన విజిటింగ్ కార్డులు కానీ రేంచీలు కానీ ఏదైనా అందుబాటులో ఉండే రేంచీలు, చిన్న రేంచీలు, మరీ ఎక్కువ కాకుండా చిన్న రేంచీలు పెట్టుకోవచ్చు. అలా పెట్టుకొని మనం ఇలా వేసేసుకోవటం. దీన్ని ఇది కూడా 4 సంవత్సరాలు అవుతుంది. మరి స్పీకర్లు వస్తున్నాయో రావట్లేదో, మరి పని చేస్తున్నాయో లేదో తెలీదు. ఒకసారి స్పీకర్లు ఆల్రెడీ అంతకుముందు ఒకసారి నేను ఎనాయిస్ అవుతప్పుడు పెట్టాను. స్పీకర్లు అయితే పనిచేసినాయి, వచ్చినాయి. మనకెంతో మరీ భారీ కార్లలో పెద్ద శ్రీరామ్ థియేటర్లలో డిటిఎస్ వచ్చినట్టు అవసరం లేదు నాకు. అసలు నేను సౌండే టేప్ రికార్డే నేను చాలామంది అడుగుతూ ఉంటారు. ఏదైనా కొంచెం లైన్ ఎవరైనా బండి ఎక్కినప్పుడు అన్న టేప్ రికార్డు ఉందంటే ఇక పాట పెడతాం వరకు ఇక అంతే. మనం దాని గురించి ఈ పాట పెట్టాలి, ఇదే వినాలి, అదే వినాలి అని మనం అంత ఇంట్రెస్ట్ చూపి టేప్ రికార్డు మీద. టేప్ రికార్డుకి అయితే మరి డబ్బులు అయితే ఇవ్వలేదు. ఎంత ఇవ్వచ్చో మరి మీరైతే నాకు కామెంట్ అయితే చేయండి. ఎంత ఇవ్వచ్చో మీరు కామెంట్ అయితే ఒకసారి చేయండి. టేప్ రికార్డ్ అయితే బాగా వస్తుంది. దీనికి మళ్ళీ ఫ్రెండ్ అయ్యి ఒకటి కొనాలి. దీంట్లో పెట్టుకునేది కొనాలి. కొని టేప్ రికార్డ్ సెట్ చేసుకోవాలి. ఇది వచ్చి టేప్ రికార్డ్ స్విచ్. ఇది టేప్ రికార్డ్ ఏంటంటే మనం టేప్ రికార్డ్ ఫుల్ సౌండ్ పెట్టుకుంటాం. ఉదాహరణకు ఒకటి చెప్తున్నానండి. అదేంటంటే నేను గుంటూరు మామిడికాయ తీసుకెళ్తున్నాను. గుంటూరు కూడా కాదు, నర్సరాపేట వెళ్తున్నాను మామిడికాయకి. 2 బళ్ళు వెళ్తున్నాయి. నా ఎదుర ఒక బండి ఉంది. నా ఎదుర 2012-13 బండి. అది 2 సార్లు ఇద్దరే ఒకసారి మామిడికాయ లోడ్ అయింది.
వెళ్తున్నాం విజయవాడ గుంటూరు దాటి నరసరాపేటలో వెళ్తున్నాం. నరసరాపేట రూట్లో ఆయన టేప్ రికార్డ్ ఉంది. ఆల్రెడీ నాకు టేప్ రికార్డ్ లేదు కదా కాబట్టి నేను వెళ్తున్నాను. ఆయనకి టేప్ రికార్డ్ ఉంది కాబట్టి ఆయన ఎదురు వెళ్తున్నాడు, స్పీడ్ వెళ్తున్నాడు. ఆల్రెడీ దగ్గర 4 వీల్ బోల్ట్లకి 2 వీల్ బోల్ట్లు ఇరిగిపోయినాయి, కట్ అయిపోయినాయి. 2 వీల్ బోల్ట్ల మీద అవి చివరికి వచ్చాయి. బండి షేక్ తిరుగుతుంది, ఇలాగా ఆ టైరు షేక్ తిరుగుతుంది. అది సౌండ్ ఎలా వస్తుందంటే టక్ 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 అని సౌండ్ వస్తుంది. ఆ టేప్ రికార్డ్ పెట్టుకోవడం వల్ల అతనికి ఆ సౌండ్ కూడా వినపట్టలేదు. నాకు కనపడుతుంది ఈ లైటింగ్లో, నేను వెనకమాల ఉన్నా కాబట్టి. సరే అమ్మటి నేను బండి క్రాస్ చేసేసి బండి పక్కన పెట్టేసి ఆపేమన్నాను హఠాత్తుగా. అది ఆపలేదు అనుకోండి, ఆ టైరు ఊడతాం మామిడికాయలు 2 టన్నుల మీద ఉంది. ఆ టైరు ఆ వీల్ బోల్ట్ ఊడి అందంటే ఇక బండి పక్క కొరిగిందంటే ఇక ఒక్కోసారి స్పీడ్లో ఉంటే పడిపోనివ్వచ్చు, లేదంటే పక్క కొరిగిందంటే రోడ్డు మీద కట్టు ఉండిపోనివ్వచ్చు. సరే నేను అమ్మటినే క్రాస్ చేసి బండి పక్కన పెట్టేసేసి అది ఆయన అది ఊడకముందే గబక్కన ఆపేశాను. కరెక్ట్గా వీల్ బోల్ట్ 2 చివరికి వచ్చాను. బండి అట్టే ఎటు కదపను కూడా కదపలేదు. బండి లెఫ్ట్ సైడ్ కొంచెం లెఫ్ట్ సైడ్ కూడా లేదు, మధ్యలో కొంచెం ఇటు తిరిగిన తర్వాత కట్టే ఉంది. ఇట్ట వచ్చి బెండ్ వచ్చి ఉంది బండి అట్ట. ఇక అక్కడే ఆపేసాం. బండి ఆపేసేసి టేప్ రికార్డ్ కట్టే ముందు వెనకమాల వీల్ బోల్ట్లు లూజ్ అయిపోయినాయి, ఊడిపోయినాయి. చూడు అసలు బోల్ట్లు ఉన్నాయో లేవో అని చూస్తే 2 బోల్ట్లు ఇరిగిపోయి ఉన్నాయి. ఆల్రెడీ ఈ 2 బోల్ట్లు చివరికి వచ్చేసింది, బాగా తినేసేసింది, నీళ్ళట్లు తినేసేసింది డ్రమ్ము. సరే అని అప్పటికప్పుడు మళ్ళీ ఏం చేసామంటే మళ్ళీ అప్పటికప్పుడు జాకీ లేపి ముందు జాకీ లేపుకొని రాళ్ళు పెట్టి చుట్టూ రాళ్ళు పెట్టుకొని ముందు జాకీ లేపేసుకొని ఆ డ్రమ్ము వరకు ఓడదీసి నా దగ్గర ఒక పాత వీల్ బోల్ట్ 2 ఉంటే ఆ వీల్ బోల్ట్లు దాంట్లో దిగేసి మళ్ళీ వీల్ బోల్ట్లు ఆ వీల్ నట్లు అతను దగ్గర ఒకటి ఉంటే మళ్ళీ నా దగ్గర 2 ఉంటే మొత్తం కలిపి ఫిట్ చేసుకొని నిదానంగా తీసుకెళ్ళి మామిడికాయ దింపొచ్చాం. ఈ టేప్ రికార్డు వల్ల అదొక నష్టం. అది ఎందుకంటే మీరు టేప్ రికార్డ్ పెట్టుకుంటే చిన్న సౌండ్ పెట్టుకుంటే మనకి ప్రాబ్లం ఉండదు. కానీ పెద్ద సౌండ్ పెట్టుకొని వెళ్ళాం అనుకోండి, మన ఏంటంటే మోటార్ ఫీల్డ్ ఎప్పుడు ఏమి జరిగిద్దో తెలియదు. ఇది బండి ప్రాబ్లం ఎప్పుడు ఏదో వస్తుందో తెలియదు. మనకు అది తెలియాలి కదా, వినికి సౌండ్ రావాలి మనకి. అదొకటి. మీరు టేప్ రికార్డ్ పెట్టుకుని వెళ్తుంటారు, వెనకమాల హార్న్ కొడుతుంటారు, బైక్లో లారీలో హార్న్ కొడుతుంటారు, అదైనా వినపడాలిగా మనకి. టేప్ రికార్డు పెట్టుకోండి, ఎంటర్టైన్మెంట్కి పెట్టుకోవచ్చు టేప్ రికార్డు. కాకపోతే ఏంటంటే సౌండ్ తగ్గించి పెట్టుకోండి. డీటీఎక్స్ లాగా వస్తాయి, డమడమా డీటీఎక్స్ లాగా వస్తాయి. వెనకమాల హార్న్ కొట్టాడు మనకు తెలియదు. సింగల్ రూట్లో అనుకో హార్న్ కొడతాడు, ఆడు దగ్గరికి వచ్చిన తర్వాత క్రాస్ చేస్తాడు, లేదా వాళ్ళతో గోల మనకి తిడతారు మళ్ళీ. అది టేప్ రికార్డ్ అయితే పెట్టుకోండి, దానివల్ల మంచిగా ఉంది చెడు ఉంది. కానీ జాగ్రత్తగా చూసుకొని టేప్ రికార్డు సౌండ్ తగ్గించుకొని పెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ కొట్టండి. మా వీడియోస్ అన్ని మీకు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.